కీర్తన. ఉన్నది 2 వచనాలే కానీ ఈ 2 వచనాల్లో సమస్త మానవాళి పట్ల దైవ సంకల్పం అంతా రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. సమస్త మానవాళి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం ఈ కీర్తన భాగంలో రాయబడి ఉందండి. ఈ కీర్తన భాగంలో ముఖ్యంగా మనం చూస్తే సమస్త మానవాళికి దేవుడు అనుగ్రహించుచున్న కృపను గూర్చి చాలా వివరంగా రాసిపెట్టారు 2 వచనాల్లో. ఎందుకు దేవుడు సమస్త మానవాళికి కృపనివ్వాలనుకుంటున్నాడు? అసలు ఈ కృప అంటే ఏమిటి అనే మాటలు ఈ 2 వచనాల ద్వారా మనకి అవగతం కాబోతున్నాయి. అసలు కృప అంటే ఏమిటో, దేవుని కృప అంటే ఏమిటో ఎవరైనా చెప్పగలరా? ఎన్నోసార్లు, కొన్ని లక్షల సార్లు మనం దీన్ని నేర్చుకున్నాం. కృప కోసం పాటలు ఉన్నాయి. ఏదన్నా మన కుటుంబంలో జరిగితే దేవుని కృప అంటుంటాం. మరి మన మాటకే దేవుని కృప అంటాం. ఏదైనా కలిసి వచ్చినా దేవుని కృప అంటాం. కనుక వాళ్ళ కృప అంటే ఏమిటి అనే మాట మనొకసారి అర్థం తెలియకపోతే మనం చేసే భక్తికి పరమార్థం ఉండదు. అసలు కృప అంటే ఏంటో చెప్పండి, మీకు అర్థమైంది. ఇంతవరకు ఇంతకాలం నుంచి, చాలా కాలం నుంచి కృప కొరకు వింటున్నాం. ఎందుకంటే ప్రతి దైవజనుడి కృప కొరకు చెప్పవలసిందే. లోకములో కూడా అనేక మతస్థుల వారు కూడా ఈ కృపను గురించి ఉచ్చరిస్తున్నారు. కృపకు అంత ప్రాధాన్యత ఉంది. అసలు కృప అంటే ఏమిటి? చాలామంది కృప అని పేరు పెట్టుకుంటారు, కృపమ్మని పేరు పెట్టుకుంటారు, కృపాజ్యోతి అని, దైవ కృపని, ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి కృప మీద. అసలు కృప అంటే ఏంటో మనకు తెలియాలి. ఎవరు చెప్పలేరా? ఇంతమంది ఉన్నారు, ఎన్నిసార్లు వింటున్నారు. అసలు కృప కొరకు ఇంతవరకు మీరు ఎప్పుడూ చెప్పలేదు అన్నవారు చేయొద్దండి. పోనీ అసలు కృప అంటే మీరు చెప్తే కదా మాకు అర్థం అవ్వడానికి అన్నవారు చేయొద్దండి. కృప అంటే ఏమిటి? మనసులో అనుకుంటే కుదరదు, పైకి చెప్పాలి. ఇంకా అలాగే ఉంటారా? శంకపెద్ద గారు మొన్న మధ్యని కొంచెం సురుగ్గా ఉండేవాడు. ఇప్పుడు మొత్తానికి మరి కుటుంబం కొరకు, లేకపోతే అప్పుల బాధల కొరకు, వ్యవసాయం కొరకు మనసు పెట్టేసుకున్నాడు కాదు. అప్పులు లేని వాళ్ళు అంటూ లేరు, కొదువు లేని వాళ్ళు లేరు. కనుక మనం లోక సంబంధమైన దృశ్యమైన వాటి మీద మనసు పెట్టకూడదు. అప్పుడే అదృశ్యుడైన దేవుడు మనకు సహాయము చేస్తాడండి. నాకు ఎన్ని కొదువులున్నా, కొరతలున్నా అన్నిటి నుంచి విడిపించి నడిపించే దేవుడు నాకు ఉన్నాడన్న వారందరూ స్తోత్రం చెబుతారా? 2 చేతులది దేవుని స్తుతిస్తారా? బిగ్గరగా బోర్లో దండ దయతో. మంచిది ప్రియులారా. కృప అనగా ఏ యోగ్యత లేని వారిని యోగ్యులుగా మార్చేది కృప. సమస్త మానవాళి పట్ల దేవునికి ఎందుకంత కృప చూపిస్తూ ఉన్నాడంటే, ఆది మానవులైన ఆదామవ్వలు దైవ సన్నిధిని, సహవాసాన్ని అనుభవించవలసి ఉండగా దేవుని ఆజ్ఞను అతిక్రమించి దైవ సన్నిధిని, సహవాసాన్ని కోల్పోయారు. అనగా చెడుగనేది వారిలో ప్రవేశించి వారిని అయోగ్యులుగా దేవుని సన్నిధిలో, సహవాసములో జీవించకుండా ఆయన సన్నిధికి, సహవాసానికి దూరం చేసింది ఆ చెడుగనే పాపం. దేవుని స్తోత్రం. దైవ సన్నిధిలో, సహవాసములో జీవించవలసిన ఆది మానవుడు దైవ సన్నిధిని, సహవాసాన్ని కోల్పోయాడండి. అయోగ్యుడిగా మారిపోయాడు. దైవ సన్నిధిని అనుభవించలేని వాడిగా మారిపోయాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా
అయోగ్యుడిగానే ఉన్నారు. అందుకంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమలు పొందలేకపోతున్నారని. ఈ పాపం అనేది అనగా చెడుగనేది మానవుణ్ణి అయోగ్యుడిగా మార్చింది, దైవ సన్నిధికి దూరం చేసింది. అటువంటి మానవుణ్ణి యోగ్యుడిగా దైవ సన్నిధిలో సహవాసములో జీవించేవాడిగా చేయాలనేదే దేవుని ఉద్దేశం. అందుకే దేవదేవుడు సమస్త మానవాళి పట్ల ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. అయోగ్యులను యోగ్యులుగా మార్చేదే దేవుని కృప అంటే. ఏ యోగ్యత లేని మనలను యోగ్యులుగా దైవ సన్నిధిని అనుభవించేవారిగా చేసేదే దేవుని కృప. అటువంటి కృపను సమస్త మానవాళికి అనుగ్రహించాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. ఎందుకంటే ఏ మానవుడు అయోగ్యుడిగా మిగిలిపోకూడదు, ఆయన సన్నిధికి దూరం అవ్వకూడదు. ఆయన సన్నిధి దూరం అయితే నిత్యనాశనానికి పోతాడు. కనుక ఏ మానవుడు నశించిపోవడానికి ఇష్టం లేదండి. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని అనుభవించాలి, ఆయనతో సహవాసం కలిగి నిత్యత్వాన్ని పొందుకోవాలి. అందుకే దేవదేవుడు ఆయన కృపను సమస్త మానవాళికి అనుగ్రహించాలని ఆశిస్తూ ఉన్నాడు అని ఈ కీర్తన చెబుతుంది. ప్రియులారా, చూడండి, ఆదికాండంలో ఓ మాట మనం చూస్తే దేవుని కృప ఎంత గొప్పదో, ఆయన కృప ఏ విధంగా మనలను బలపరుస్తుందో. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనములో ఒకసారి చూద్దామండి. ఆదికాండము 3:21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. చాలండి, స్తోత్రం చెబుతారు అందరూ. ఆదామవ్వలకు దేవుడట చర్మపు చొక్కాయలను చేయించి తొడిగించాడంట. మన మధ్య టైలర్స్ ఉన్నారు. ఒక ఆయనే ప్రస్తుతానికి మన ఎదుట ఉన్నారు. చాలామంది మన సంఘంలో టైలర్స్ ఎక్కువ, కానీ టైలరింగ్ చేయరు వీళ్ళు. స్తోత్రం చెల్లించండి. టైలర్సే కానీ టైలరింగ్ చేయరు, అటువంటి టైలర్స్ ఉన్నారు. నిజంగా టైలరింగ్ చేస్తే మాలాంటి వాళ్ళకి ఎంత ప్లస్సో. స్తోత్రం చెబుదామా? బిగ్గరగా దేవుని స్తుతించండి. ఎందుకంటే కుట్టుకులు ఎక్కువైపోవడం వల్ల అవి బీరువాలోనే ఉంటున్నాయి. ఎవరెవరో ఇచ్చిన బట్టలను ఎప్పుడు కొనలేదు. దేవుని సేవకు వచ్చిన తర్వాత రూపాయి ఎట్టి ఎప్పుడు వస్త్రాలు కొనలేదు. దేవుడు తన బిడ్డలను ప్రేరేపించి ఇప్పిస్తున్నాడు. చాలా ఖరీదైన వస్త్రాలే ఉన్నాయి, కానీ కుట్టించుకుందామంటే వాటికంటే ఎక్కువ రేటు కుట్టుకులు అడుగుతున్నారు. 700 రూపాయలంట సామాన్యంగా మాలోంటలు కుట్టడానికి. వెరైటీ కుట్టుకి ఇంకా వేరేగా ఉంటుంది. స్తోత్రం చెల్లిందమ్మా. మరి కమలాపురం ప్రకాష్ టైలర్ గారు మాలాంటి వాళ్ళు కుట్టడానికంటే 1500 అడిగాడు. మీలాంటి వాళ్ళకి సామాన్య డ్రెస్ కుట్టాలంటే 1500 అవుతుంది అన్నాడు. స్తోత్రం చెబుదామండి. కొద్ది బలుసున్న పాస్టర్లు అక్కడే కుట్టింతున్నారు. స్తోత్రం చెబుదామా. నేను బక్కోడిని, అంటే ఒళ్ళు అంటే ఉంది కానీ బక్కోడినే. స్తోత్రం చెబుదాం అందరం బిగ్గరగా స్తోత్రం చెల్లించండి అమ్మా. ఈ 3:21లో ఆదామవ్వల గట దేవుడు చర్మపు చొక్కాయలను కుట్టించి తొడిగించాడట. స్తోత్రం చెబుదామా. ఎందుకు చర్మపు చొక్కాయలకు కుట్టించి తొడిగించాడంటే, దేవుని ఆజ్ఞ అతిక్రమించి తినకూడని వృక్షఫలం తినడం వల్ల వారిలోకి ఆ చెడుగు ఎప్పుడైతే ప్రవేశించిందో వారు దిగంబరులుగా మారిపోయారు. అనగా దేవుడిచ్చిన మహిమ వస్త్రాన్ని కోల్పోయారు. దేవుని స్తోత్రం. అంతవరకు వారి మీద దేవుడిచ్చిన మహిమ వస్త్రం ఉంది. ఆ మహిమ వస్త్రం ఉన్నంత కాలము వారి శరీరం వారికి కనపడలేదు. దిగంబరత్వం అనేది బయట బయలు కాలేదు.
ఈ మహిమ వస్త్రాన్ని ఎప్పుడైతే వారు దాని మహిమ శరీరం అని కూడా రాశారు, అది ఎప్పుడైతే వారు పోగొట్టుకున్నారో, చెడుగు అనేది ఎప్పుడైతే వారి హృదయములు వచ్చిందో, దేవుడిచ్చిన మహిమ శరీరం లేక మహిమ వస్త్రం తొలగిపోయింది. ఎప్పుడైతే ఈ మహిమ వస్త్రం తొలగిపోయిందో వారి దిగంబరులని వారికి అర్థమైంది. దిగంబరులు అయిపోయారు, వస్త్రహీనులైపోయారు. వారి శరీరాన్ని చూసి వారు సిగ్గుపడుతున్నారు. పాపభీతి వారిని కమ్ముకుంది. దేవుని స్వరం విని భయపడి చెట్లు చాటున దాక్కున్నారు. దేవుడు కృపాగలవాడు గనుక, కృపామయుడు గనుక వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించినా కానీ, తినొద్దని వృక్షఫలాన్ని వారు తిన్నా కానీ, దేవుడు కృపగలవాడు గనుక వారు దిగంబరత్వాన్ని కప్పివేయడానికి, వారి దిగంబరత్వం వారికి దిగంబరత్వంగా కనపడకుండా ఆ సిగ్గును తొలగించడం కొరకు, ఆ దిగంబరాన్ని శరీరాన్ని కప్పివేయడం కొరకు చర్మపు చొక్కాయలను తయారు చేసుకుని వారికి తొడిగించాడట. ఎంత కృపామయుడో! దేవుని స్తోత్రం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. హల్లెలూయా. ఆదాము వాళ్ళు చేసిన అతిక్రమం, వారు పాపము చేసినప్పటికీ కూడా వారి దిగంబరత్వాన్ని కప్పడం కొరకు ఆయన జంతువును బలి చేసి వధించి దాని చర్మాన్ని ఒలిచి చొక్కాయలు కుట్టించి వస్త్రాలు కుట్టించి వారికి తొడిగించాడట. కారణం వారు దిగంబరులుగా కనపడడం దేవునికి ఇష్టమో లేదండి. స్తోత్రం చెబుదామా? మనిషి కాబట్టి ఏ మానవుడు కూడా దిగంబరుడు కాకూడదు, అనగా సిగ్గుమాలిన వాడు కాకూడదు, సిగ్గుమాలిన జీవితం జీవించకూడదని దేవుడు తన కృపనిచ్చాడండి. అక్కడ ఆ చర్మపు చొక్కాయలు తొడిగించాడు, ఆయన కృపను చూపించాడు అక్కడ. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, దేవదేవుని ఆలోచన అదే. ఏ మానవుడు కూడా సిగ్గుమాలిన వాడు కాకూడదు, ఏ మానవుడు కూడా నశించిపోకూడదని దేవదేవుడు తన కృపను మానవుల పట్ల చూపిస్తూనే ఉన్నాడు ప్రియులారా. చూడండి, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం మొదటి నుంచి చివరి వచనం వరకు చదివితే, 40వ వచనం వరకు చదివితే, మరి తర్వాత చదువుకోండి. మీరు చదువుతున్నారు లేదో తెలియదు నాకు, బైబిల్ ఇక్కడ చదివితే చాలా సమయం పడుతుంది. అక్కడ విశ్వాస వీరుల జాబితా ఉంది. అక్కడ దేవుని కృప ఎవరు పొందుకోగలరు అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి 40వ వచనం వరకు, కనుక చివరి వచనం వరకు రాయబడి ఉందండి. ఎందుకంటే విశ్వాసం అనున్నది నిరీక్షించబడదు అని నిజస్వరూపం అని చెప్తూ, ఈ సృష్టి అంతా కూడా కనబడే పదార్థంతో చేయబడింది కాదు, ఇది కేవలం ఆత్మస్వరూపైన దేవుడు చేసిన సృష్టి. ఇది ఎందరో భక్తులు గ్రహించారు. ఆ గ్రహించిన వారిలో మొట్టమొదటి వాడు హేబేలు అని రాశాడు అక్కడ. స్తోత్రం చెబుదామా? మొట్టమొదటి వారు ఎవరంట? హేబేలు దేవుని పట్ల విశ్వాసం ఉంచాడు. ఆదాముల యొక్క రెండవ కుమారుడు ఆయన. కయీను దేవునికి భక్తి చేశాడు కానీ దేవుని పట్ల విశ్వాసము కలిగిన వాడు కాదు. హేబేలు దేవుని పట్ల విశ్వాసం గలవాడు కనుకనే హేబేలు దేవుని కృపను పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. హేబేలును చూపించాడు, హనోకును చూపించాడు, తర్వాత నావాహును చూపిస్తున్నారు ఇక్కడ, అబ్రహామును, ఇస్సాకును, యాకోబును.
ఇంకా అనేక మంది భక్తులను ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో చూపించబడిందండి. దేవుని స్తోత్రం చెబుదామా. వీరందరూ కూడా దేవుని కృపను పొందుకున్న భక్తులు, విశ్వాస వీరులు. వీరందరూ కూడా పాత నిబంధన కాలంలో క్రీస్తు పూర్వం దేవుని పట్ల విశ్వాసం ఉంచి, అనగా దేవుడే నన్ను తల ఎత్తుకునేవాడిగా చేస్తాడని, దేవుడే నన్ను సిగ్గును నాలోన సిగ్గును తొలగించి ధైర్యముతో నడిపించేవాడని, దేవుడే అయోగ్యుడైన నన్ను యోగ్యురాలుగా మార్చేవాడని ఆనాడు భక్తులు, స్త్రీలున్నారు, పురుషులున్నారు ఆ జాబితాలో. మీరు ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా చదివితే పురుషులు స్త్రీలు కూడా కనపడతారండి విశ్వాస వీరుల జాబితాలో. దేవుని స్తోత్ర. అయోగ్యుడైన నన్ను యోగ్యుడిగా మార్చేవాడు దేవుడేనని, అయోగ్యురాలైన నన్ను యోగ్యురాలుగా మార్చేవాడు దేవుడేనని విశ్వసించిన భక్తులు ఉన్నారండి అక్కడ. స్తోత్రం చెబుతామందరం. అయితే ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము చివరి 2 వచనాలు చదవండి. 39-40 దగ్గరగా స్తోత్రం చెబుతారా? మనసులు ఎక్కడ పెట్టండి. ఎప్పుడైతే వాక్యం వింటుంటారో మీలోంచి స్తుతి స్తోత్రాలు వస్తాయి, ఆ భక్తిలోకి వచ్చేయాలి. ఇక్కడ విశ్వాస వీరుల జాబితా హేబేలు నుండి ఎందరో భక్తులు దేవుని కృపను పొందుకున్నారండి. అయితే ఆ కృప వారు పొందుకున్నా కానీ వారు పొందుకున్న కృపట వారిని సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదంట, వారికి పరిపూర్ణులుగా మార్చలేదట, దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయలేకపోయిందటండి ఆ కృప. స్తోత్రం చెల్లిందామందరం. వారు దేవుడు ఇష్టపడ్డాడు వారిని. అయితే దేవుడిచ్చిన ఆ కృప ఎందుకు వారిని పరిపూర్ణులుగా మార్చలేదంటే, ఆనాడు వారు పొందుకున్న కృప శ్రమల్లో, కష్టాల్లో, శోధనల్లో కృంగిపోకుండా, కృషించిపోకుండా కాపాడగలిగింది. కానీ లోకములో పాపములో పడిపోకుండా కాపాడలేకపోయింది ఆ కృప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాపాడలేకపోయింది. అంటే పాత నిబంధన కాలములో క్రీస్తు పూర్వం దేవుడు మానవాళికి ఇచ్చిన కృప లోకములో పాపములో పడకుండా కాపాడలేదు, కానీ శ్రమల్లో, కష్టాల్లో, శోధనలో కృంగిపోకుండా, కృషించిపోకుండా కాపాడింది ఆ కృప. దేవుని స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. అందుకని కృప అని చెప్పే ముందు ఆ కృపను గురించి పూర్తిగా తెలుసుకోవాలి. క్రీస్తు పూర్వము ప్రభు దేవుడిచ్చిన కృప శ్రమల్లో, కష్టాల్లో, శోధనలో కృంగిపోకుండా, కృషించిపోకుండా, నశించిపోకుండా ఆనాటి భక్తులను కాపాడింది. కానీ లోకములో పాపములో పడిపోకుండా కాపాడలేకపోయింది. అందుకని వారు ఎవరిని పరిపూర్ణులుగా మార్చలేకపోయింది ఆ కృప. దేవుని స్తోత్రం. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే అక్కడ రాయబడి ఉందండి దానికి వివరణ. హల్లెలూయా. క్రీస్తు పూర్వం దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఎందుకు ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చాడంటే, ఆ ధర్మశాస్త్రములు ఏమని చెప్తుందంటే, వీరు భక్తి ఎంతో చేస్తున్నారు కానీ దేవుణ్ణి దేవుడిగా ఆరాధించలేకపోతున్నారు, మనిషిని మనిషిగా ప్రేమించలేకపోతున్నారు. కారణం వారిలో ఉన్న పాపం. వారిలో ఉన్న పాపం అని చెడుగానే ఆ పాపం దేవుణ్ణి దేవుడిగా ఆరాధించకుండా చేస్తుంది, మనిషిని మనిషిగా ప్రేమించకుండా చేస్తుంది. కనుకనే సృష్టికర్తనే దేవుణ్ణి మరచి
సృష్టిని పూజించడం ప్రారంభించారు. మనిషిని మనిషిగా ప్రేమించకుండా నరహత్య చేసేవారిగా, వ్యభిచరించేవారిగా, మోసపరిచేవారిగా, అబద్ధకులుగా, పొరుగువారి దాన్ని ప్రేమించేవారిగా మానవుణ్ణి మార్చింది ఆ చెడుగే, ఆ పాపమే. కనుక పాపం అనేది ఏ రీతిగా మానవుల్లో పేరుకుపోయిందో, మానవుని ఏ స్థితిలో ఉంచిందో చెప్పింది మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. దానికి శిక్షాస్మృతి అని పేరు. మానవుడిలో ఉన్న ఈ పాపం మానవుణ్ణి నాశనానికి నడిపిస్తుంది అని మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఆనాటి ఇశ్రాయేల్ ప్రజల్లో భయం పుట్టించిందండి. దేవుని స్తోత్రం చెబుదామా? అంతవరకు పాపం అంటే ఏంటో తెలియకుండా పోయింది. మోషే ద్వారా నాడు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చే వరకు ఏది చేస్తే పాపమో, ఏది చేయకూడదో, ఏది చేయాలో తెలియని స్థితిలో మానవులు ఉండిపోయారు. పాపం అంటే ఏంటో తెలియజేసింది మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. కనుక ఈ పాపములో ఉన్నటువంటి మానవుడు నాశనానికి పోతున్నాడని, పాపానికి శిక్ష ఉందని అందుకంటాడు, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము గర్భము దాల్చి మరణమును కన్నది, అనగా నాశనానికి మానవుణ్ణి నడిపిస్తుందని తెలియపరచబడింది. దేవుని స్తోత్రం చెబుదామండి. అందుకే దేవుడు ఆ కాలములో, ధర్మశాస్త్ర కాలములో వారికి దైవ భయం అనేది కలిగింది. అయ్యో నేను పాపిని, నాలో ఉన్న పాపం దేవుణ్ణి దేవుడిగా ఆరాధించకుండా చేస్తుంది, మనిషిని మనిషిగా ప్రేమించలేని వాడిగా చేసి ఈ భయంకరమైన స్థితిలో నన్ను నింపిందని వారు దేవునికి భయపడడం ప్రారంభించారండి. దేవునికి భయపడుతూ ఎన్నెన్నో కార్యాలు చేయడం పట్టారు. యజ్ఞాలు చేయడం, యాగాలు చేయడం, దేవుణ్ణి శాంతింప చేయడం కొరకు, దైవానుగ్రహం కొరకు పూజలు చేయడం, పునస్కారాలు చేయడం, ధూపదీప నైవేద్యాలతో ఆ దేవదేవుణ్ణి సేవించడం, బలులు అర్పించడం, ఇవన్నీ కూడా ఆనాడు దైవ భయముతో వారు చేసిన పనులు. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఇవన్నీ కూడా పుట్టుకొచ్చేసాయి. ఈ ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో దైవ భయం మానవుల్లో పుట్టి దైవానుగ్రహం కొరకు ఏవేవో చేయడం ప్రారంభించాడు. ఇవన్నీ కూడా చేయడం ప్రారంభించి దాన్ని ధర్మశాస్త్ర క్రియలు అని చెప్పారు. హల్లెలూయా. క్రియల ద్వారా భక్తి చేయడం చేశారు. ఎలా చేస్తే దేవుడు అనుగ్రహం పొందొచ్చు, ఎలా చేస్తే దేవానుగ్రహం పొందొచ్చు అని ఏవేవో చేసుకుంటూ వెళ్ళిపోయారండి మానవుడు. అందుకే దాన్ని అజ్ఞాన కాలం అని చెప్పారు. వాడు ఏమి రకంగా భక్తి చేసినా వారికి దేవుడు కృపనిచ్చాడు, దైవ భయం కలిగిన వారందరికీ. 103వ కీర్తన 11వ వచనములు ఉంటా చూడండి ఆ మాట ఒకసారి. 103వ కీర్తన, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో, మరి భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుందో మనం ఎవరైనా చెప్పగలమా? చెప్పలేం. అలాగే దేవుని కృపట ఆయనందు భయభక్తులు గల వారి పట్ల అంత హెచ్చుగా ఉందటండి. దేవునికి స్తోత్రం చెల్లిందాం అందరం. కనుక ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత నేను పాపినని మానవుడు గ్రహించాడు. ఈ పాపం నుంచి విమోచన పొందడానికి ఎన్నెన్నో ప్రయాసలు పడ్డాడు. దైవానుగ్రహం కొరకు ఎన్నెన్నో ధర్మశాస్త్ర క్రియలతో భక్తి చేయడం పట్టాడు. ఎన్ని రకాలుగా భక్తి చేసినా అది అజ్ఞాన కాలము కనుక, పాప విమోచన ఎలా పొందగలమో వారికి తెలియదు కనుక దేవుడు చూచి చూడనట్లుగున్నాడు. ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఉన్నారో వారికి ఆయన కృపనివ్వడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. ఆ కృప శ్రమల్లో, కష్టాల్లో, శోధనలో
కృంగిపోకుండా కృషించిపోకుండా వారిని కాపాడుతూ వచ్చిందండి. దేవుని స్తోత్రం. అయితే యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యమును కూడా దేవుడిచ్చాడండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ క్రీస్తు శకములో మనకు దొరికేది కృపయు సత్యము రెండు దొరుకుతున్నాయి. శ్రమలో, కష్టాల్లో, శోధనలో కృంగిపోకుండా కృషించిపోకుండా, లోకములో పాపములో పడిపోకుండా కాపాడు నిమిత్తం మనల్ని పరిపూర్ణులుగా మార్చాలని దేవుని ఉద్దేశం కనుక తన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా కృపయు సత్యమును అనుగ్రహించబడి ఉన్నవి. దేవుని స్తోత్రం చెబుతారు అందరూ. ఇప్పుడు మనం ఏం పొందుకోవాలి చెప్పండి? కృపయు సత్యమును పొందుకోవాలి. ఆయన కృపయు సత్యమును మనం కలిగి జీవించాలి. సత్యము అనగా ఏంటో చెప్తారా? పోనీ ఇప్పుడు అన్నాటికి మౌనంగా ఉంటే కుదరదండి. నోరు తెరిచి సమాధానం చెప్పాలి. ఎంతవరకు వాక్యం అర్థమవుతుందో మాకు తెలియాలి కదా. కళ్ళు మూసుకుని వాక్యం చెప్పేసి ఈ వారం అయిపోయింది అనుకునే వాళ్ళం కాదు మేము. మీ జీవితంలో మార్పును చూడాలి. దేవుని రాకడకు సిద్ధపడాలి. ప్రతి ఒక్కరూను వాక్సారం తెలవాలి మీకు. అంతే తప్ప చూడండి, స్కూల్కి వెళ్ళిన పిల్లలు మంచి మార్కుతో ప్రమోట్ అవ్వాలి, ఉన్నతమైన చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు పాఠాలు చెబుతారు. మరి ఆ పాఠాలు వారు సక్రమంగా అభ్యాసం చేసుకుంటే ఉన్నతమైన స్థితిలో నిలుస్తారు. దేవుని స్తోత్రం చెల్లిస్తారు అందరూ. ఏదో బడికి వెళ్ళాను కదా ఈరోజు అయిపోయింది, రోజులు గడుపుకుంటారు చాలామంది పిల్లలు. చదువుకునేవారు చదువుపై మనసు పెట్టరు. వాళ్ళు ప్రయోజకులు అవ్వాలనే మనసు వారికి ఉండదు. ప్రియులారా, దేవుని సందుకు వచ్చిన వారు ఏదో ఆదివారం వెళ్ళాంలే అని చెప్పేసి అనుకుంటే సరిపోదు. ఈ వారం గడిచిపోయింది, ఇంకో వారం. ఎన్ని వారాలు గడిచిపోతున్నాయి? ఎప్పుడే ఇంచుమించు 50 వారాలు దరిదాపులు దాటేసే సంవత్సరంలో. స్తోత్రం చెల్లిందాం అందరం. మధ్యలో 2 వారాలు ఉన్నాయి ఇంకా మనకి ఈ సంవత్సరంలో జరిగే ఆరాధనలు. అంటే ఎన్ని వారాలు గతించిపోతున్నా కానీ ఏదో వచ్చి వెళ్ళిపోవడం, వినేసి విడిచిపెట్టేలా ఉంటే ఎన్నటికీ మన బ్రతుకులో మార్పు రాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మన కృపను సత్యమును పొందుకుని ఉండాలి. కృప మన శ్రమల్లో, కష్టాల్లో, శోధనలో కృంగిపోకుండా కృషించిపోకుండా కాపాడుతుంది. లోకములో పాపములో పడిపోకుండా కాపాడేది సత్యము. హల్లెలూయా. అనగా దేవుని వాక్యం. ఆయన అంటాడు, నా వాక్యమే సత్యము, నా వాక్య సారమే సత్యం అంటాడు యేసయ్య. స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకే ప్రభు అన్న, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు. ఆయన ఆదియందు వాక్యమైన దేవుడైన శరీరమును ధరించి భూలోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే సశరీరుడుగా లోకానికి వచ్చిన రాయబడి ఉంది. ఇది దైవ భక్తులు ఉన్న మర్మం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన 3 కార్యాలు చేయడానికి వచ్చాడు. ఈ పాపలోకములో పరలోకానికి మార్గాన్ని సిద్ధపరచడానికి, అనగా పరిశుద్ధ మార్గాన్ని ఏర్పాటు చేయడానికి. రెండవది సత్యం అంటే ఏమిటో మానవులకు తెలియజేయడానికి. మూడవది ఈ మానవాళికి జీవాన్ని ప్రసాదించడానికి. ఆ వాక్యమైన దేవుడు శరీరమును ధరించి భూలోకానికి 2025 సంవత్సరాల క్రితమే వచ్చారు. దేవుని స్తోత్రం. ఈ 3 కార్యాలు చేసేశారు ఆయన. ఒకటి, కల్వరి శిలువ యాగము ద్వారా ఈ పాపలోకములో పరిశుద్ధమైన మార్గాన్ని, పరలోకానికి వెళ్ళే మార్గాన్ని సిద్ధపరిచారు. రెండవది, ఆయన జీవాన్ని ప్రసాదించాడు. మరణానికి జయించి తిరిగి లేచి, పునరుద్ధరణ తిరిగి లేచి జీవాన్ని ఇచ్చాడు. మూడవది సత్యమును, అనగా ఆయన జీవవాక్యమును మన మధ్య ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య మాటే సత్యము.
ఆ మాటలో ఉన్న సారమే సత్యము. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక ఈ మాటలు ఎవరైతే గ్రహిస్తారో వారే ప్రియులారా పరిపూర్ణులుగా మార్చబడతారు. గత రాత్రి ప్రభు దాన్నే చెప్పాడు, మంచి చేపలు అని. ఏ మంచి లేని వారిని మంచివారిగా చేసేది యేసయ్య మాట ఒకటే. దేవుని స్తోత్రం. అదే సత్యం అంటే. హల్లెలూయా. దేవుడు కోరుకునే మనిషిగా మనల్ని మార్చేది, మంచి మనిషిగా మార్చేదే సత్యం అంటే యేసు మాట. దేవుని స్తోత్రం చెబుదాం అందరం. కనుక ఈ కడవరి కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యము మనకు అనుగ్రహించబడింది. అనగా మనం శ్రమల్లో కష్టాల్లో కృంగిపోకుండా కృషించిపోకుండా కాపాడడానికి, లోకములో పాపములో పడి నశించిపోకుండా నిత్య జీవానికి నడిపించడానికి ఆయన కృపయు సత్యము అనుగ్రహించాడు. కనుక ఈ కృప, ఈ సత్యమే ప్రతి మానవుణ్ణి సంపూర్ణుడిగా మారుస్తుంది, పరిపూర్ణుడిగా మారుస్తుంది, దేవునికి ఇష్టమైన మనిషిగా చేస్తుంది. దేవుని స్తోత్రం చెల్లిందమ్మా. అందుకని చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువ యాగానికి వెళ్ళే ముందు ఆయన బంధించి అధికారులు అంతఃపురంలో తీసుకెళ్ళిన తరువాత గవర్నర్ అయిన పిలాతు అంటాడు, ఇదిగో ఈ మనుషుడు అని చూపిస్తాడు ప్రజలందరికీ. హల్లెలూయా. పెద్ద పెద్ద అక్షరాలతో ఉంటుంది బైబిల్ అన్నిటిలో, పెద్ద పెద్ద అక్షరాలతో రాయబడింది అన్నమాట. ఇదిగో ఈ మనుషుడు అంటే అర్థం ఏంటి? దేవుడు కోరుకునే మనిషి అంటే ఇతడే. స్తోత్రం చెబుదామా. అంటే ఏ యొక్క లోపము లేనివాడు, మంచివాడు, అనగా చెడుగనేదే లేనివాడు. దేవుడు ఆదిలో చేసిన మానవుడు అలాగే ఉండేవాడండి. స్తోత్రం చెబుదామండి. అందుకని యేసయ్యకు మరొక పేరు ఉంది. ఏంటో పేరు? కడపటి ఆదాము. ఎన్నిసార్లు చెప్పినా మీకు గుర్తులు ఉండవు, మనసు పెడితే కదా. బైబిల్ అంతా మన హృదయంలోకి వచ్చేయాలి, అప్పుడే మన పరిపూర్ణులు అవుతాం. స్తోత్రం చెల్లిందాం అందరం. మొదటి ఆదాము పాపం చేశాడు, ఈయన కడపడి ఆదాము పాపైన మానవుని పరిశుద్ధుడిగా మార్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13లో ఈ మాట ఉంటుంది. గలతీ పత్రిక 3:13. మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఏమని చెప్పిందంటే, ప్రతి మానవుడు, మనిషి కాబడిన ప్రతి మానవుడు పాపి అని, శాపగ్రస్తుడని చెప్పింది. ఆ ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించడానికి, ఆ పాపస్థితి నుంచి మానవుని విమోచించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి శరీరధారిగా వచ్చి ఆయన చేసిన కల్వరి శిలువ యాగము ద్వారా మనందరికీ శాప విమోచన అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శాప విమోచన అనుగ్రహించాడు ప్రియులారా. కనుక అటువంటి మనం ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, మన పాపము నుండి మనల్ని విడిపించిన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారమైతే మనకైన కృపయు సత్యమును అనుగ్రహిస్తాడండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. రోమాపత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఈ మాటలు మనం చూడగలం. ఒకసారి చదవండి. మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఏ మానవుణ్ణి పాపము నుండి విడిపించలేకపోయింది, శాప విమోచన అనుగ్రహించలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి ఆయన చేసిన కల్వరి శిలువ యాగము ద్వారా సమస్త మానవాళికి పాప విమోచన అనుగ్రహించాడు. హల్లెలూయా. శాపగ్రస్తులైన మనలను శాపము నుండి విడిపించాడు. అటువంటి ప్రభువునందు మన విశ్వాసం ఉంచిన వారమైతే మనకు ఏ శిక్ష విధియు ఉండదు. మన మీద శాపం వేలుబడి చేయదు, మన మీద శాపం వేలుబడి చేయడానికి అవకాశం లేదు. దేవుని స్తోత్రం. బైబిల్ చెప్తుంటే సత్యాన్ని మనం గ్రహించాలి ప్రియులారా.
కనుక మన మీద ఇక మీద శాపం వెలుబడి చేయడానికి అవకాశం లేదు. శాప విమోచన పొందిన వారం కనుక మనము ఆ శాప విమోచకుడైన ప్రభువునందు విశ్వాసం ఉంచితే, విశ్వాసము ద్వారా కృప ద్వారా రక్షణ దొరుకుతుందండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాటలో. స్తోత్రం చెల్లించండి అందరూ. విశ్వాసము ద్వారా ఆ కృప ద్వారానే రక్షణ. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఒక పేరు ఉంది, కృపా సత్య సంపూర్ణుడు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని కృపా సత్య సంపూర్ణుడు సర్వలోకాన్ని కూడా, అనగా లోక నివాసులందరినీ కూడా సంపూర్ణులుగా చేయగల దేవుడు, పరిపూర్ణుడైన మానవుడిగా చేసేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. దేవుని స్తోత్రం చెబుదామా? దాని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది అక్కడ కొన్ని విషయాలు. 2025 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన కల్వరి శిలువ యాగమే సమస్త మానవాళికి పాప విమోచనం అనుగ్రహించింది, శాపము నుంచి విడుదలనిచ్చింది. దాన్ని రక్షణ అన్నారు. రక్షణ అనగా విమోచన. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఈ గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేయకూడదు. ఎందుకంటే ఆయన కృపను సత్యమును పొందుకున్నవారం, శాప విమోచన పొందుకున్నవారం, శాప విమోచకుడైన యేసును నమ్ముకున్నవారం. కనుక ఆ రక్షణ మనలో ఆయన స్థిరపరిచేవాడై ఉన్నాడు. అద్భుతాల ద్వారా, సూచక్రియల ద్వారా, అనేకమైన ఆత్మ సంబంధమైన వరముల ద్వారా. దేవుని స్తోత్రం చెబుదామండి. ఆ రక్షణ కార్యాన్ని మన ద్వారా ఆయన వెల్లడి చేసేవాడుగా ఉన్నాడండి, వెల్లడి చేసేవాడుగా ఉన్నాడు. కనుకనే మనం ఆ కృపామయుడైన యేసుక్రీస్తు నందు స్థిరమైన విశ్వాసం గలవారమై ఉండాలి. ఎప్పుడేది, అందుకే ప్రభు అన్నాడు, నమ్మితే నా మహిమను చూస్తారు అని చెప్పాడు. అందుకేనండి స్తోత్రం చెబుదామండి. ఇంకా మనకు అర్థం అవ్వడానికి పేతురు గారు ఇంకా ముందుకెళ్ళి ఇంకా చక్కని మాటలు వివరించాడు ఆయన. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదవండి దయతో, మనసు పెట్టండి దయతో. మనము ఆయనను కన్నులారా చూసిన వారం కాదు. నేను చూశానండి, యేసు ప్రభుతో నడిచాను అన్నవారు ఎవరన్నా చేతులు ఎత్తండి దయతో, చేతులు ఎత్తండి. మనము ఆయనను చూచిన వారం కాదు, చూడకయే విశ్వాసం ఉంచిన వారు. చూడకుండానే ఆయనది విశ్వాసం ఉంచాం. ఎలా విశ్వాసం ఉంచామంటే, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా తన దాసుల నోట నుండి మనతో మాట్లాడిన ఆ మాటలు విని ఆయనది విశ్వాసం ఉంచాము గనుక ఆ విశ్వాసమునకు ఫలం ఆత్మరక్షణ పొందుకుంటూ చెప్పన సక్షము కానీ మహిమాయుక్తమైన ఆనందాన్ని అనుభవించే వారంగా ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. మనం ఆయన్ని చూడలేదు కానీ పరిశుద్ధాత్మ ద్వారా దేవదేవుడు తన దాసులను బలపరిచి మనతో మాట్లాడిన మాటలు విని విశ్వసించుట ద్వారా ఆ కృపను మనం పొందుకుంటూ ఉన్నాం. దేవుని స్తోత్రం చెబుదామా? ఎందుకంటే 2025 సంవత్సరాల క్రితం దేవదూతలు భూలోకానికి దిగి వచ్చారని రాయబడి ఉంది. భూలోకానికి దిగి వచ్చారు. ఎప్పుడు దిగి వచ్చారో తెలుసా? క్రీస్తు యేసుగా భూలోకములో జన్మించినప్పుడు. క్రీస్తు యేసుగా భూలోకానికి వచ్చిన దినమున దేవదూతల సమూహం బెత్లెహేము పురములో దావీదు పట్టణములో రాత్రివేళ మందలు మేపుకుంటున్న గొర్రెల కాపర్ల వద్దకు వచ్చారు. హల్లెలూయా. ఆ గొర్రెల కాపర్ల మహిమను చూసి భయపడుతున్నారట. భయపడకండి,
ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన వర్తమానము మీకు తెచ్చాం. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని వర్తమానం తెచ్చారు వాళ్ళు. స్తోత్రం చెబుదామండి. ఎందుకంటే గొర్రెల కాపరులు ఎవరో తెలుసా? యూదులండి. యోధా బెత్లెహేములో ఉన్న యూదులండి వారు. యూదులకు తెలుసు క్రీస్తు అనబడే మెస్సయ్య లోకానికి రాబోతున్నాడని. ఎవరైతే మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారో వారికే వర్తమానాన్ని తెచ్చాయి దేవదూతలు. ఆనాడు గాబ్రియేలు దేవదూతతో కలిసి కొన్ని దేవదూతలు దిగి వచ్చారని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు భూలోకములో పుట్టాడో కూడా రాశారు. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలగ చేయడానికి వచ్చాడంట. స్తోత్రం చెబుదామండి. ఈ మాటలు చెబుతూ ప్రతిగానాలు చేస్తూ ఆనందించాడు దేవదూతలండి. దేవదూతలే భూలోకాన్ని దిగి వచ్చిన రోజు అది 2025 సంవత్సరాల క్రితం. దేని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. వారు తెచ్చిన వర్తమానం అది. వర్తమానం విన్న గొర్రెల కాపరులు ఆ మందలను విడిచిపెట్టి బెత్లెహేం పురములో యోసేపు మరియల వద్ద పశువుల తొట్టులో పరుండి ఉన్న శిశువును చూసి ఆనందించి వెళ్ళిపోయారంట. సాగిలు పడి ఆనందించి పూజించి వెళ్ళిపోయారన్నారు. వారు ఏం పూజ సరుకులు పట్టుకెళ్ళలేదండి. వారు ఎదురు చూసినటువంటి మెస్సయ్య ఎప్పుడైతే లోకంలో జన్మించాడో ఆయన చూడడానికి వెళ్ళారు, చూశారు, పరవశించారు. అక్కడ ఉన్నటువంటి మరియతో యోసేపుతో అక్కడ ఉన్న వారందరితో చెప్తున్నారు, ఇదిగో దేవదూతలు మాకు కనపడి ఈ వర్తమానాన్ని మాకు తెలియజేశారు. హల్లెలూయా. లోకరక్షకుడు పుట్టాడని వర్తమానం దేవదూతలు మాతో చెప్పారని అక్కడ ఉన్న వారికి ప్రచురపరిచి మళ్ళా వారు వెళ్ళిపోయినట్లుగా రాయబడి ఉంది. దేని స్తోత్రం చేద్దామండి. ఆ గొర్రెల కాపరులు యూదులు. ఇప్పుడు పాటలు రాసేసి వెర్రి గొల్లలు కాపు గొల్లలు అంటున్నారు, కానీ బైబిల్లో అలా రాయలేదు. వారు యూదులు, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నటువంటి భక్తులు వారు. అందుకే మొట్టమొదటగా వారికే దేవదూతల వర్తమానం తెచ్చాయి. స్తోత్రం చెల్లిందామండి. తర్వాత జ్ఞానులు అన్నారు, తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు. ఈ తూర్పు దేశపు జ్ఞానుల కొరకు మత్తయి రాశాడు, ఈ గొర్రెల కాపర్ల కొరకు లూకా రాశాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఈ తూర్పు దేశపు జ్ఞానులు అనగా దైవ జ్ఞానము కలిగిన వారు, దైవ సంకల్పాన్ని ఎరిగిన వారు, దేవుడే మానవుడిగా భూలోకానికి రాబోతున్నాడని ఎరిగిన వారు. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే భూలోకానికి వస్తాడో తూర్పున ఒక నక్షత్రము పుడుతుందని, ఆ నక్షత్రమే ఆయన ఎక్కడ పుట్టాడో తెలియజేస్తుందని ఎరిగిన జ్ఞానుల వారు. హల్లెలూయా. అందుకే వారికి పేరు పెట్టారు తూర్పు దేశపు జ్ఞానులు. భూలోక నలుదిశల నుంచి వచ్చారట. 3 మాత్రమే 2 సంవత్సరాల వయసు కలిగిన బాలుడిగా ఉన్నటువంటి యేసును చూశారు. 4వ వాడు సిలువలో వేలాడుతున్న యేసును చూశాడంట. స్తోత్రం చెబుదామా. 33.5 సంవత్సరాలు పట్టిందంట యేసును చూడడానికి 4వ వాడికి. 3కోమో 2 సంవత్సరాలు పట్టిందంట యేసును పుట్టిన తర్వాత 2 సంవత్సరాలకి యేసును చూడగలిగారు వెళ్ళువారు. చూసి బంగారము బోలము సాంబ్రాణిని సమర్పించారు. ఎందుకంటే ఈయన దేవుడని. బంగారము అనేది దైవత్వానికి సాదృశ్యం. బోలం ఎందుకు చెల్లించారంటే మానవులందరి కొరకు మరణించడానికి వచ్చాడని. సాంబ్రాణి అనేది పూజార్హుడని చెప్పడానికి వారి జ్ఞానులు సమర్పించిన కానుకలండి. స్తోత్రం చెబుదామండి. అంటే అర్థం ఏమిటి? క్రీస్తు పూర్వం గొర్రెల కాపరులు శిశువుగా ఉన్నటువంటి రక్షకుని చూసి ఆనందించారు.
జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు 2 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి బాలుడిగా ఉన్న యేసును చూసి పూజించారు, ఆరాధించి ఆనందించి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించారండి. అయితే ప్రియులారా, ఆయన పసిబాలుడిగా లేడు, 2 సంవత్సరాల బాలుడిగా లేడు. ఇప్పుడు క్రీస్తు పూర్వం వారు చేసిన ఆరాధనది. క్రిస్మస్ అంటేనే క్రీస్తు ఆరాధన అని అర్థం. పసిబాలుడిగా ఆరాధించిన వారు గొర్రెలు కాపర్లు, 2 సంవత్సరాలు బాలుడిగా ఉండగా ఆరాధించిన వారు తూర్పు దేశపు జ్ఞానులు. ఇప్పుడు మనం ఎలాగా ఎవరిని ఆరాధించాలంటే మరణమును జయించి తిరిగి లేచిన పునరుద్ధానుడైన క్రీస్తును ఆరాధించే కాలం ఇది. దేవుని స్తోత్రం చెబుదామండి. ఏ కాలం ఇది? ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాతే ఆయనకి ఆయన క్రీస్తు అని లోకానికి అర్థమైంది. అంతవరకు క్రీస్తు అనే సంగతి ఆయన శిష్యులకు తెలుసు కానీ లోకానికి తెలియదు. దేవుని స్తోత్రం. ఆనాడు యూదులు ఆయన క్రీస్తు అని నమ్మలేదు. కలవరి శిలువలో యాగమై తిరిగి శిలువలో యజ్ఞమైన తరువాత ఆనాటి అధికారులు నమ్మారు. తిరిగి లేచిన తరువాత సమస్త భూలోకానికి ఆ యేసే క్రీస్తుని లోకానికి వెల్లడయింది. హల్లెలూయా. కనుకనే ఆనాడే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని కాలము 2గా విభజించబడింది. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. 2గా విభజించబడిందండి. అయితే నువ్వు పశువుల తొట్టులో ఉన్నటువంటి పసిబాలుడైన యేసును ఆరాధించే బిడ్డగా నువ్వు ఉంటే ఈ కృపను పొందలేవు. ఈ సత్యము నిన్ను స్వతంత్రుడిగా మార్చలేదు. 2 సంవత్సరాలు బాలుడిగా ఉన్న యేసును ఆరాధిస్తే ఆ కృపను పొందలేవు, సత్యము నువ్వు అనుభవించలేవు. పునరుద్ధాడని క్రీస్తును ఆరాధించే మనసు నీకుంటే ఆయన కృపయు సత్యము నిన్ను పరిపూర్ణుడిగా మారుస్తాయి. స్తోత్రం చెబుదామా? అది బైబిల్ చెప్తున్న సత్యం ఇదే. స్తోత్రం చెల్లిందండి అందరూ. హల్లెలూయా. పేతురు గారి ద్వారా రాయబడిన పత్రికలో ఈ మాట ఉందండి. దేవదూతలు తొంగు చూస్తున్నారట. దేని కొరకు? యేసే క్రీస్తుని ఈ లోకమంతా అంగీకరించి ఆయనను ఆరాధించే కాలం కొరకు, ఆరాధించే వారి కొరకు పరలోకం నుండి దేవదూతలు తొంగి చూస్తున్నారట అండి. హల్లెలూయా. మరి లోకంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు పశువుల తట్లో పరుణ శిశువుగా ఉన్న క్రీస్తుని ఆరాధిస్తున్నారు. 2 సంవత్సరాలు బాలుడుగా ఉన్న యేసు క్రీస్తుని ఆరాధిస్తున్నారు. కానీ యేసే క్రీస్తు అనే సంగతి లోకానికి తెలిసింది మరణించి తిరిగి లేచిన తర్వాత మాత్రమే. దేవుని స్తోత్రం. ఈ కాలాలు 2గా విభజించబడింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని విభజించబడింది. ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత మాత్రమే. హల్లెలూయా. కనుక మనం ఆరాధించేది పునరుద్ధానుడైన క్రీస్తు యేసును. స్తోత్రం చెల్లించండి అందరూ. పునరుద్ధానుడైన క్రీస్తు యేసును నందు విశ్వాసం ఉంచితే ఆ కృపయు సత్యము నిన్ను ఆవరించి ఆత్మరక్షణ అనుగ్రహించి చెప్పన సఖ్యము కాని మహిమాయుక్తమైన ఆనందంతో నింపేస్తుందండి. హల్లెలూయా. అనగా నిత్యము క్రీస్తు యేసును ఆరాధించి ఆనందించేవారుగా మనల్ని మార్చేస్తుందండి. హల్లెలూయా. అందుకే క్రైస్తవులు అంటే నిత్యము క్రీస్తు యేసును ఆరాధిస్తూ ఆనందించేవారే క్రైస్తవులని బైబిల్ చెప్తుంది. మరి లోకంలో జరిగే కార్యాలు ఒకసారి ఆలోచించండి. వారు ఎవరిని ఆరాధిస్తున్నారు? మనం ఎవరిని ఆరాధించాలి? హల్లెలూయా. పాటలు కూడా రాసేశారు కదా. పాటలు కూడా, పశుశాలలో నీవు పవలించినావా, నువ్వు పశుబాలుడు కాదు పరమాత్ముడు అని పాట కూడా రాశారు. అర్థం తెలుసుకోవట్లేదు వీళ్ళు. ఇంకా పశువుల తొట్లో పరుని పెట్టేస్తున్నారు ఆయన్ని, బాలుడిగా చేసేస్తున్నారు ఆయన్ని. ఆయన పునరుద్ధానుడైన క్రీస్తు అండి. హల్లెలూయా. ఆ పునరుద్ధాన అనుభవం మనలోకి రావాలి.
పునరుద్ధరణ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ విశ్వాసమే మనల్ని క్రీస్తు యొక్క కృపతోనూ సత్యముతోనూ మనల్ని నింపేస్తుంది. స్తోత్రం చెబుదామా? మన పరిపూర్ణులుగా మారుస్తుంది. నిత్యము క్రీస్తు యేసును ఆరాధించేవారిగా, క్రీస్తు యేసులో ఆనందించేవారిగా మార్చేసేదే క్రీస్తు యేసు ద్వారా అనుగ్రహించబడిన కృపయు సత్యమును. దేవుని స్తోత్రం చెబుదామండి. దీని కొరకే దేవదూతలు తొంగు చూస్తున్నారట, ఆశతో తొంగు చూస్తున్నారట. హల్లెలూయా. ఈ పునరుద్ధాన అనుభవం ఎంత గొప్పదో ఒకసారి మనం చూద్దాం, ముందుకు వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి 14 వరకు చదవండి. హల్లెలూయా. పౌలు భక్తుని సాక్ష్యమిది. ఆయన సౌలుగా ఉన్న దినాల్లో దోషకుడు, హింసకుడు, హానికరుడు, ధర్మశాస్త్ర పండితుడతడు, ధర్మశాస్త్రగిరి ద్వారా భక్తి చేసేవాడతడు, యేసే క్రీస్తుని నమ్మిన వారిని హింసించేవాడతడు. అటువంటి అతడు దమస్కుకు వెళ్ళాడట. దమస్కులో యేసుక్రీస్తుని ఆరాధిస్తున్న వారిని హింసించడం కొరకు వెళ్ళాడటండి. ఆ దమస్కు పట్టణానికి వెళ్ళగానే మధ్యాహ్నం 12 గంటల సమయంలో పునరుద్ధరణి క్రీస్తు యేసు సౌలును దర్శించాడు. హల్లెలూయా. అప్పటికే క్రీస్తు యేసు మరణ పునరుద్ధానాలు జరిగిపోయాయి. కలవరి శిలువలో మరణించడం, సమాధి చేయబడి తిరిగి లేవడం జరిగింది. పునరుద్ధరణి క్రీస్తు యేసు సౌలును దర్శించాడు. ఆ దర్శించినప్పుడు ఆ మహిమ తేజస్సు ఎదుట వాళ్ళందరూ తాళలేక నేలను బోర్లా పడిపోయారట. సౌలుతో వచ్చిన వారు, సౌలు కూడా బోర్లా పడిపోతే సౌలుతోనే యేసయ్య మాట్లాడుతున్నాడు. అప్పటికి యేసయ్య పునరుద్ధానుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. పశువుల తొట్లో లేడు, బాలుడిగాను లేడు, పునరుద్ధానుడై ఉన్నాడు. మరణము జయించి తిరిగి లేచిన వాడికి ఉన్నాడు. స్తోత్రం చెబుదామండి. ఆ పునరుద్ధరణ క్రీస్తు యేసు ఆయన దర్శించాడు. సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించున్నావు అన్నాడు. వెంటనే సౌలు కనులెత్తి చూడగా పరలోకమందున్న పునరుద్ధరణ క్రీస్తు యేసు దర్శనం కనబడ్డాది. అక్కడ అంటాడు, నువ్వెవడవు ప్రభువా అంటాడు. అంటే ప్రభువా అంటే దేవుడు అని అర్థం. నువ్వెవడవు దేవుడా అంటాడు. ఇంతకేను హల్లెలూయా. నేనే నివసించుచున్న నజరేయుడైన యేసును అని చెప్పగానే తన్ను తాను అప్పగించుకున్నాడండి అతడు. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఆ పునరుద్ధరుడైన క్రీస్తు శక్తి సౌలును కమ్ముకోగా సౌలు పౌలుగా మారిపోయాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరం. సౌలు పౌలుగా మారి పునరుద్ధాన అనుభవంలోనికి వచ్చాడు. ఆయన క్రీస్తులో ఆనందించడం ప్రారంభించాడు. ఆయన అంటాడు, సిలువ వేయబడిన క్రీస్తు యేసునందు తప్ప నేను దేని యందును అతిశయించట్లేదన్నాడు. స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. పౌలు గారు హృదయములో నిత్యము క్రిస్మస్సే. ఈనాడు పునరుద్ధాన అనుభవాన్ని మనం పొందుకుంటే నిత్యము మనలో క్రిస్మస్ జరుగుతుందండి. క్రీస్తు ఆరాధన జరుగుతుందండి. క్రీస్తు ఆరాధన ఆనందాన్ని అనుభవిస్తామండి. దాని కొరకే దేవదూతలు తొంగు చూస్తున్నాయి. స్తోత్రం చెబుదాం అందరం. పశువులతో పెట్టి ఆనందిస్తే నవ్వుతాయి. పునరుద్ధాన అనుభవంలోకి నువ్వు రావాలి. పునరుద్ధాన శక్తిని నువ్వు పొందుకోవాలి. పునరుద్ధాడని క్రీస్తును కలిగి జీవించాలి. హల్లెలూయా. పునరుద్ధానుడిని క్రీస్తుని ఎప్పుడైతే కలిగి జీవిస్తావో ఆ పునరుద్ధాన ఆనందం నీలో పెళ్ళుపుకుతుంది. అదే క్రీస్తు ఆరాధనలో ఉన్న ఆనందం. అదే నిజమైన క్రిస్మస్ అంటే అసలు. స్తోత్రం చెబుదామండి. ఎన్ని సంవత్సరాలు గతించిపోతున్నా అదే పని చేసుకుంటూ వచ్చేస్తున్నారు. వాళ్ళు ఏదో చేస్తుంటే ఇదేదో పరిగెత్తేస్తున్నారు అక్కడికి. నిజంగా పునరుద్ధాన అనుభవం నీకుంటే అలాంటి స్థలంలోకి వెళ్తావా? ఒక ఆయన అడిగా, నేను ఏంటి అలా పరిగెత్తేస్తున్నారంటే, పునరుద్ధానుడైన క్రీస్తుని ఆరాధించే కాలం ఇది. పునరుద్ధాడని క్రీస్తు యేసులోని ఆనందాన్ని అనుభవించే కాలం ఇది. మన ఆరాధిస్తున్న దేవుడు పునరుద్ధానుడు. హల్లెలూయా.
మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి పౌలు భక్తుడు ఒక రోజున దేవునికి ప్రార్థన చేశాడంట. శరీరములో బలహీనత వచ్చిందని. ఆ బలహీనత ఎంతగా తగ్గట్లేదటండి, ఎంత ప్రార్థన చేసినా తగ్గట్లేదట. ఈ పునరుద్ధాన అనుభవాన్ని పొందినటువంటి పౌలు గారు శరీరంలో తను నలగొట్టడం కొరకు సాతాను ఒక ముళ్ళుగా పెట్టిందంట బలహీనత. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చదవని దయతో. పౌలు గారు కూడా మనిషే కనుక తన శరీరంలో వచ్చినటువంటి బలహీనతను బట్టి ఇది తీసివేయండి ప్రభువా అని దేవునికి ప్రార్థన చేశాడట. ముమ్మారు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు. హల్లెలూయా. నా కుమారుడా, నా కృప పొందుకున్నావు నువ్వు. నా కృపా సత్యములను ఆవరించాయి. నా కృపను నువ్వు కలిగి ఉన్నావు కనుక నువ్వు భయపడవద్దు. ఆ కృపే నిన్ను ఆ బలహీనతలో కృంగిపోకుండా కృషించిపోకుండా కాపాడుతుంది అని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఆయనకి అర్థమైందండి. హల్లెలూయా. స్తోత్రం చెల్లించండి అందరూ. అప్పుడు అంటున్నాడు, ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుణ్ణి. ఎందుకంటే దేవుని కృప మనం పొందుకున్నాం అని నిజంగా నువ్వు విశ్వసిస్తే, ఆ కృప ఎంత గొప్పదో నువ్వు గ్రహిస్తే, ఆ కృపా సత్యములే ఎంత బలహీనులమైనా ఏమీ లేని వారమైనా అన్నీ ఉన్నవారిగా చేస్తుంది. ఎంత బలహీనులమైనా బలవంతులుగా మారుస్తుంది. అందుకంటాడు, ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుణ్ణి. నాకు ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఉపద్రవాలు ఎదురైనా నేను దేనికి భయపడను. ఎందుకంటే క్రీస్తు కృప నేను కలిగి ఉన్నాను అంటాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. క్రీస్తు కృపను నిజంగా మనం కలిగి ఉంటే ప్రియులారా, పునరుద్ధరణైన క్రీస్తు యేసుని గూర్చినటువంటి ఆరాధన నిత్యము మన హృదయములో జరుగుతూనే ఉంటుంది. ఆ ఆనందాన్ని నిత్యము మనం అనుభవిస్తూనే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎబ్రీ పత్రికలో మాట ఉందండి. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు చదవండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మోషే ఎవరంటే దేవుని పరిచారకుడు. దేవుని పరిచారకుడు ఏంటి? దేవుని ఇల్లు అంతటిలో నమ్మకంగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎవరంటే దేవుని కుమారుడు. ఆయన దేవుని ఇంటిపై అధికారము కలిగి ఉన్నాడు కనుక మనం ఆయనందు విశ్వాసం ఉంచితే ధైర్యమును నిరీక్షణ వలన కలిగే ఉత్సాహాన్ని తుదమట్టుకు చేపడతామండి. అంటే ప్రతిరోజు ఆ ఉత్సాహం మనలో ఉంటుందట. ఆ పునరుద్ధాన ఆనందం మనలో ఉంటుందటండి. క్రీస్తు ఆరాధనలో ఆనందం మనలో నిలిచిపోద్దటండి. ఇటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటే చివరికి మనం ఆయన ఇంటిగా మారిపోతాం. హల్లెలూయా. ఆయనకు నివాసయోగ్యమైన స్థలముగా మారిపోతాం. అటువంటి అనుభవాన్ని మనందరము కలిగి ఉండాలని, మనమే కాదు లోకమున ప్రతి మానవుడు కలిగి ఉండాలని దేవదేవుడు తన కృపను మానవాళికి అనుగ్రహించుతూ ఉన్నాడు. అందుకే దీన్ని కృపాయుగము అన్నారు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ప్రతి మానవుడు కూడా కృపను పొందుకోవాలి. ప్రతి మానవుడి కృపా సత్యముల ద్వారా పరిపూర్ణులు కావాలి. దేవుడిచ్చే ఆనందాన్ని నిత్యము అనుభవించాలని దేవదేవుని సంకల్పమై ఉన్నది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మనం ఆరాధిస్తున్న ప్రభువారు పునరుద్ధానుడైన క్రీస్తు అనే సంగతి మనం మరిచిపోవద్దు. స్తోత్రం చెబుదాం అందరం. మరిచిపోవద్దండి. పునరుద్ధానుడైన క్రీస్తును ఆరాధిస్తున్న వారమనే సంగతి మర్చిపోకూడదు. ఆ ఆరాధన ఆనందాన్ని అనుభవించే వారంగా ఉండాలనే సంగతి మరిచిపోవద్దని, అప్పుడే దేవుని కృప మనల్ని కమ్ముకుంటుందని, ఆ కృప మనం ఎప్పుడైతే పొందుకుంటామో ఏ కొదువున్నా, ఏ కొరత ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, బాధ ఉన్నా
ఎటువంటి ఉపద్రవం మన ఎదురున్నా కానీ, ఎటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా కానీ అవేవి మనల్ని ఏమీ చేయలేవండి. దేవుడే మనపై అధిపతిగా ఉండి మనల్ని కాపాడేవాడే ఉన్నాడు. అటువంటి కృపను నువ్వు పొందుకునే మనసుంటే ఉన్నపాటినే ఉన్న చోటినే లేచి నిలబడినట్లయితే అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం దేవా మీకే వందనములు, స్తోత్రాలు, స్తుతులు నాయన. దినారాధనలో మీ సన్నిధి నుంచి మాతో మీరు సూటిగా మాట్లాడినందుకు వందనాలయ్యా. అవును ప్రభువా, ఈ కృపాయుగములో ప్రతి మానవుడు నీ కృపను పొందుకోవాలని, అయా శాప విమోచన పొందుకోవాలని, పాప విమోచన పొందుకోవాలని, నీ కృపా సత్యముల ద్వారా పరిపూర్ణులుగా మార్చబడి అయా నీ ఇంటిగా నీ బిడలముగా ప్రతి ఒక్కరూ కూడా ఆయత్తపడాలని ప్రభువా నీ లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఎన్న వాక్యము వృధా కాకుండా ప్రతి ఒక్కరి హృదయములో ఫలించే కృపనివ్వండి తండ్రి. లోకములో ఏదో జరుగుతుందని పరుగులు తీయకుండా నీ వాక్యము ఏం చెబుతుందో గ్రహించి ఆ రీతిగా నిన్ను ఆరాధించే అనుభవం ప్రతి బిడ్డనైనా రావడానికి కృపనిమ్మని వేడుకుంటున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. అయ్యా ఎవరి స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితి కలిగి ఉన్నారు ఎరిగిన దేవుడు, స్థితిగతులు మార్చగల దేవుడు నాయనా. రోగులు ఉన్నారు స్వస్థపరచండి, బలహీనులు ఉన్నారు బలపరచండి, గాయపడిన వారి గాయాలు కట్టండి. గర్భఫలం కొరకు ఎందరో బిడ్డలు ఎదురు చూస్తున్నారు నాయనా, వారి గర్భఫలం ఇచ్చి దీవించు తండ్రి. గర్భవతులు ఉన్నారు దేవా, వారికి ఆరోగ్యాలు ఇవ్వండి. గర్భంలో పెరుగుతున్న శిశువుల ఆరోగ్యముతో నింపండి నాయన. నెలలో నిండుతుండగా ఆరోగ్యములు ఇచ్చి ఆరోగ్యాల బిడ్డలనిచ్చి వారు దీవించు తండ్రి. బాల్యంతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకీటును ఉంచండి. యవనస్సులు సండే స్కూల్ బిడ్డలను దీవించండి. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి మార్గాలు తెరవండి నాయన. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయం చేయండి. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని అయినా వారికి ఉన్నతమైన భవిష్యత్తును అనుగ్రహించు తండ్రి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరినీ కాచి కాపాడండి. వారి కష్టాన్ని ప్రతిఫలం ఇచ్చి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి వారి కుటుంబాలకి మేలు దయచేయండి. ఈ యొక్క అయినా ఈ సంవత్సరాంతపు కృతజ్ఞత కూడిక, నూతన సంవత్సర ఆరాధన ఆశీర్వాదకరంగా జరగడానికి కృపనివ్వండి. సంఘబిడ్డల కుటుంబాలను దీవించండి, సర్వ సమృద్ధితో నింపండి నాయన. ఇచ్చే సామర్థ్యం, ఇచ్చే మనసు ప్రతి బిడ్డలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మనసెరిగిన మంచి దేవుడా నీకు వందనాలు. జరగబోతున్న కార్యాలన్నిటినీ ఆశీర్వాదకరంగా నడిపించు నాయన. అనేక నూతన ఆత్మల సంఘములో చేర్చండి ప్రభువా. ఓ కాయిలాపడి బలహీనరాలి ఉన్న సహోదరి ఐదవతుల మేరీ రత్నం గారిని దర్శించండి. నిశ్చితమైతే ఆయుస్సు ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్న జరగబోతున్న సంవత్సరాంత కృతజ్ఞత కూడిక, నూతన సంవత్సర ఆరాధనకు ఎటువంటి అవరోధాలు ఏర్పడకుండా అయ్యా ఆశీర్వాదకరంగా మా అందరికీ మేలుకరంగా ఈ గ్రామ ప్రజలకు రక్షణకరంగా నడిపించండి. మా గ్రామ ప్రజలను, పరిసర ప్రాంత ప్రజలను, మా దేశ రాష్ట్ర ప్రజలను జ్ఞాపం చేసుకోండి. అధికారులు జ్ఞాపం చేసుకొని అయినా నీ కృపలో నడిపించమని, సహాయం చేసి మహిమ పొందమని, వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని. ఇదిగో పండిన పంటలు సమకూర్చుకుంటున్నారు, సహాయం చేయండి అయ్యా. రెండో పంట కొరకు మళ్ళా నాయన నారుమళ్ళు వేయన సిద్ధపడుతున్నారు. మీ హస్తం తోడుగా ఉంచండి, సహాయం చేసి మహిమ పొందమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి మన కుటుంబాలకు క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాది క్రియలు కనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.